హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 11 గంటల నుండి మనకు మహిళల ఖాతాల్లో డబ్బులు అనేవి పడబోతున్నాయండి. అయితే ఆ డబ్బులు ఏ పథకాలకు సంబంధించి అంటే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించినటువంటి 18,750 రూపాయలు, నెక్స్ట్ వచ్చేసి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి 15,000 రూపాయలు పడబోతున్నాయి. అయితే ఈ డబ్బులు అనేవి డ్వాక్రా మహిళలు కూడా అయితే పడతాయి. అయితే చాలామంది డ్వాక్రా మహిళలు కన్ఫ్యూషన్లో అయితే ఉండొచ్చండి, ఎవరికి పడతాయి ఏంటి, దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే ఈ డబ్బులు పడే ముందు మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పడతాయి, అలాగే మనకు ఈ డబ్బులు పడాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఇవన్నీ పూర్తిగా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం చెబుతున్నారు. ఏమేమి చేసుకోవాలి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ నాకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా ప్రతి మహిళకు అనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల లోపల వయసు కలిగి ఉన్న మహిళలకు ప్రభుత్వం ప్రతి ఏటా 18,750 రూపాయలు అయితే వేస్తారు. అయితే ఇది 4 సంవత్సరాలకు సంబంధించి ఒక్కొక్క మహిళ 75,000 రూపాయల వరకు అయితే లబ్ధి అనేది పొందుతున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి రీసెంట్గా మనకు 26 లక్షల మంది మహిళల ఖాతాల్లో మనకు డబ్బులు అయితే విడుదల చేశారు. విడుదల చేసినప్పుడు మనకు 30% వరకు డబ్బులు అయితే జమ అయ్యాయి. మళ్ళీ మనకు ఎలక్షన్ కోడ్ అనేది పడడం కారణంగా ఈ డబ్బులు అనేవి ఎక్కడికెక్కడ ట్రాన్సాక్షన్స్ అనేది బ్రేక్ అయ్యాయి. సో దీని కారణంగా చాలామంది మహిళలు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా ఎవరైతే మనకు కాపు, వెలమ, క్షత్రియ, వైశ్య, రెడ్డి, ముస్లిమ్స్ ఎవరైతే 45 నుండి 60 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉన్న మహిళలు ఉన్నారు, ఈ కులాలకు సంబంధించి ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉండి అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్నప్పటికీ ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడలేదండి. సో పడకపోవడంతో ఈ పథకాలకు సంబంధించి కూడా అయితే మహిళలు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రలో మనకు సభలు ప్రారంభించారు కదా, అప్పుడు ఒక మహిళ అడగడం అయితే జరిగింది. మాకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించినటువంటి ఏదైతే 18,750 రూపాయలు ఉన్నాయో అవి మనకు లాస్ట్ టైం పడ్డాయి, అనగా గత సంవత్సరంలో పడ్డాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ అయితే పడలేదు సార్, ఎప్పుడు పడతాయి ఏందని అని చెప్పేసి అడగడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కడం వాస్తవమే. కంప్యూటర్ బటన్ నొక్కాము అంటే డబ్బులు కంపల్సరీగా అయితే విడుదల చేశామనే అర్థము. మేము ఊరికే ఉచితంగా ఏదో నామకే వాస్తే అనగా ఫేక్గా ఏదో మేము నొక్కలేదు అని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ డబ్బులు అనేవి 10-11 రోజుల్లో పడతాయని చెప్పేసి అప్పట్లో చెప్పారు. బట్ ఏంటంటే ఆ డబ్బులు ఇంకా పడలేదండి. అయితే దీనికి సంబంధించి ఇదే ఆసరాగా తీసుకున్నటువంటి ప్రతిపక్షాలు మనకు టైట్గా వాళ్ళు చేసేటటువంటి కామెంట్కి సంబంధించి దీన్ని ఏంటంటే ఒక హైలైట్గా చూపించడం అయితే జరిగింది. దీని కారణంగా ఏపీ ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి స్పందించడం అయితే జరిగిందండి. ఎవరికైతే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించినటువంటి 18,750 రూపాయలు కావచ్చు, అలాగే ఈబీసీ నేస్తంకి సంబంధించి 15,000 రూపాయల డబ్బులు కావచ్చు, ఎవరికైతే ఇంతవరకు జమ కాలేదో అలాంటి వాళ్ళకు సంబంధించి మనకు ఏప్రిల్ 30వ తేదీ నుండి మే 5వ తేదీ వరకు అయితే ఈ పెండింగ్ అమౌంట్లు అయితే మేము అందరికీ జమ చేస్తామని చెప్పేసి రీసెంట్గా ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు. అయితే దీని కారణంగా మనకు వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులు కానివచ్చు, ఈబీసీ నేస్తం సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆనందంలో అయితే ఉన్నారండి. అయితే మనకు రేపు ఉదయం 11 గంటల నుండి ఎవరైతే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నారో వీళ్ళందరి ఖాతాలు అనగా టోటల్గా మనకు 24-25 డిస్టిక్లకు సంబంధించి ముందుగా అయితే విడుదల చేస్తారు. అయితే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా ఇదే పరిస్థితి అండి. మనకు రేపటి నుండి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వీళ్ళ ఖాతాలో కూడా అయితే డబ్బులు అయితే జమ అవుతాయండి. అలాగే మనకు డ్వాక్రా మహిళలు కూడా అయితే పడతాయి. డ్వాక్రా మహిళకి ఎవరెవరికి పడతాయంటే మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ కులాలు చెందిన 45 నుండి 60 సంవత్సరాల లోపల వయసు కలిగిన మహిళలు అర్హులు. ఇదే కులాలకు చెందినటువంటి డ్వాక్రా మహిళలు ఉన్నా కానీ సేమ్ ఎలిజిబిలిటీ అంటే వయసు పరంగా కానీ సేమ్ ఎలిజిబిలిటీ ఉంటే వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పారు. వీళ్ళు కూడా అప్లై చేసుకున్నారు, డబ్బులు పొందారు. అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే కాపు, వెలమ, క్షత్రియ, వైశ్య, రెడ్డిస్, ముస్లిమ్స్ ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో
సో వీళ్ళు కూడా 45 నుండి 60 సంవత్సరాల లోపల వయసు కలిగి ఉన్న వాళ్ళు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అన్నారు. సో ఈ కులాలకు చెందిన డ్వాక్రా మహిళలు కూడా అయితే అవకాశం అయితే ఇచ్చారు. సో వీళ్ళు కూడా అప్లై చేసుకున్నారు కాబట్టి వీళ్ళు కూడా లాస్ట్ టైం అయితే వచ్చింది. ఈసారి మాత్రం కొంతమందికి రాలేదు. అయితే ఈ డబ్బులకు సంబంధించి మనకు రేపటి నుండి అయితే జమ కాబోతున్నాయండి. సో రేపు డబ్బులు విడుదలైన వెంటనే మనకు ఏ ఊరికి సంబంధించి ఏ జిల్లాలకు సంబంధించి విడుదలైంది, సో ఎక్కడెక్కడ విడుదలైంది అని చెప్పేసి పేపర్లో ఒక క్లిప్స్ అయితే వస్తాయండి, నోటిఫికేషన్స్. సో దాన్ని నేను క్లిప్స్ అనేది కలెక్ట్ చేసి మీకు ఎక్కడెక్కడ ఏ ఊర్లకు సంబంధించి పడ్డా అనేది మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది మీ వరకు వేస్తాను. సో ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి మీకు డబ్బులు రావాలంటే కనుక మీ వైపు నుండి కూడా ఎలాంటి సమస్య లేకుండా మీరు రెడీగా పెట్టుకోండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నారు. అయితే మీ వైపు నుండి ఎలాంటి సమస్యలు అంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్లు ఇచ్చారో వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఆ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి తప్పనిసరిగా ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేదనేది 1-2 సార్లు మీరు చెక్ చేసుకోవాలండి. అయితే మీరు ఏమేమి కరెక్ట్గా ఉన్నాయి చెక్ చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి, ఒకవేళ కరెక్ట్గా లేకపోతే ఎక్కడికి వెళ్ళి మేము సరి చేసుకోవాలి, పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి చాలామంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ అకౌంట్స్ అయితే ఇచ్చారు. స్టేట్ బ్యాంక్ అకౌంట్, హెచ్డిఎఫ్సి, యూనియన్ బ్యాంకు, సో మనకు సిండికేటు, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ అకౌంట్స్ అయితే ఇచ్చారు. అయితే అకౌంట్ బుక్ ఉందని చెప్పేసి ఇచ్చేశారు. అయితే దానికి ఉండవలసిన పాయింట్స్ ఏంటి, దానికి ఉండవలసిన రూల్స్ ఏంటి, దానికి సంబంధించి ఎవరికి ఇంకా తెలీదు. సో మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేట్లో ఉందా లేదా, యాక్టివేట్లో ఉంటే ఓకే, యాక్టివేట్లో లేకపోతే దాంట్లో మెయింటెనెన్స్ బ్యాలెన్స్ ఎంత ఉందో దాన్ని మెయింటైన్ చేయండి. సరే, ఫస్ట్ పాయింట్ అంటే క్లియర్ అయిపోయింది. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఆధార్, మీ యొక్క ఆధార్ అనేది ఏ అకౌంట్కి లింక్ అయిందో చెక్ చేసుకోండి. ఒకవేళ వేరే అకౌంట్లకు లింక్ అయి ఉంటే కనుక ఆ అకౌంట్లకి లింక్ అనేది రిమూవ్ చేసి మీరు ఏదైతే చేతికి సంబంధించి ఇచ్చారో అకౌంట్ దానికి లింక్ చేయండి. అలాగే థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే మీ యొక్క అకౌంట్కి మీ మొబైల్ నెంబర్ అనేది ప్రజెంట్ లింక్అప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి ఎన్పిసిఐ, మీకు ఒకవేళ 10 అకౌంట్లు ఉన్నాయనుకోండి, ఎన్పిసిఐ ఓన్లీ ఒక అకౌంట్కి మాత్రమే జరుగుతుంది. ఈ అకౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేతికి సంబంధించి ఏదైతే అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్కి ఎన్పిసిఐ లేకుండా వేరే ఇతర అకౌంట్లకు ఎన్పిసిఐతో లింక్ అయి ఉంటే కనుక మీకు డబ్బులు ఈ జన్మలో పడే అవకాశం లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారు. సో తప్పనిసరిగా మీరు ఎన్పిసిఐ మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ చేతికి సంబంధించి ఇచ్చారో ఆ అకౌంట్కే మీరు ఎన్పిసిఐ చేయించుకోవాలి. ఆ ఎన్పిసిఐ చేయించుకొని కారణంగా నేను ఒక పథకానికి సంబంధించి అప్లై చేసుకొని కూడా నాకు డబ్బులు పడలేదు. ఎందుకు పడలేదు, లిస్ట్లో చూస్తే ఎలిజిబుల్ లిస్ట్లో అయితే మన పేరు ఉంది, బట్ ఏంటంటే డబ్బులు పడలేదు. ఎక్కడ ప్రాబ్లం అని చెప్పేసి బ్యాంకుకు వెళ్తే అక్కడ మన ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో సో దానికి ఎన్పిసిఐ లింక్ లేదు, సో వేరే అకౌంట్కి లింకప్ ఉంది. సో అక్కడ క్యాన్సిల్ చేయించి సో ఇప్పుడు ఏదైతే నేను స్కీమ్కి సంబంధించి అకౌంట్ సబ్మిట్ చేశానో ఆ అకౌంట్కి లింక్ చేస్తే మళ్ళీ డబ్బులు అనేవి 2 డేస్లో ఇమీడియట్లీ మనకు క్రెడిట్ కావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఎన్పిసి కూడా చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఎన్పిసి కనుక చేయించుకోకపోతే మీకు డబ్బులు పడవు. అలాగా మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్ట్లో చూపిస్తుంది, బట్ ఏంటంటే ప్రభుత్వ లిస్ట్లో ఎలిజిబుల్లోనే ఉన్నారు మీరు, బట్ ఏంటంటే మీ వైపు నుండి సమస్య ఉంది. ఈ సమస్య క్లియర్ చేసుకున్నారనుకోండి మీకు డబ్బులు అయితే పడిపోతాయి. సో ఈ విధంగా మనకు ఇవన్నీ చేసుకుంటేనే చేతికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.